వచ్చి అరాకొరా సినిమాలు కూడా చంపేస్తే కథలు లేవని కొట్లాడండి. అయ్యా మీకు గుద్దలు నమ్ముంటే కథలు చెప్పండి. కథలు లేవని కొట్లాడుతున్నారు కదా, కథలు లేకపోతే కథలు సృష్టించండి, కథలు చెప్పండి. మీరు కథల్ని జడ్జి చేయండి. ఇదేంటి ఇలా రాశారు, ఇలా రాయకూడదు కదా, ఇలా రాస్తే బెటర్ ఉంటుంది కదా అని చెప్పండి. అది చెప్పరు. మడ్డోబ్యా ఇది చేశారు సినిమా, ఇవి చెప్పండి. హాయ్ హలో నమస్తే దోస్తులు, అందరూ ఎట్లా మంచిగా ఉన్నారా? మీరు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, మీరు అది ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. సో ఇక నేను ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్కి అయితే వెళ్ళిపోతా. 4 రోజుల కింద ఒక లైవ్ చూసిన, అది కూడా సినిమాని జడ్జ్ చేసి పడదింగే 2 గ్రేటెస్ట్ పిల్లర్స్ వాళ్ళు. నాకు వాళ్ళ పేరు తీసే మూడైతే లేదు, డైరెక్ట్గా వాళ్ళు ఎవరో చూపిస్తా చూడుర్రి. అంటే నాకు పర్సనలీ సినిమా ఈజ్ సంథింగ్ వెరీ పర్సనల్ అండ్ ఐ వాంట్ టు సీ సినిమా, ఎస్పెషల్లీ తెలుగు సినిమా ఎట్ సర్టెన్ లెవెల్. అండ్ అది మనము సినిమాని అంటే మేము పర్సనల్గా రాగడిలో అయినా బీను అయినా సినిమా కొంచెం ముందుకెళ్ళాలి, తెలుగు సినిమా ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో వి స్టార్టెడ్ దిస్ హోల్ థింగ్. కానీ 1 year లోపలనే వాట్ వి హావ్ రియలైజ్డ్ ఇస్ సినిమా ముందుకెళ్ళడం పక్కన పెట్టండి, ఉన్న సినిమా చచ్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. విన్నారా ఏమన్నారో? ఈయన ఈ ఛానల్ని సినిమాని బతికిద్దామని పెట్టిండంట. ఈయన చెప్పింది వింటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది. గురిగింజకంట దాని గుద్ద కింద నలుపు అనేది తెలియదంట. అంతే కదా మరి, దాని గుద్ద కింద కలర్ ఎట్లుందో దానికి ఎట్లా కనిపిస్తుంది? ఆ సామెత గుర్తొస్తుంది నాకు. భయ సింపుల్గా తెంపిదింతా ఇను. నీ ఛానల్లో ఆల్మోస్ట్ ఒక 3 లక్షలకి దగ్గరలో ఉన్నారు ఫాలోవర్స్ అంటే ఎవరు? ఇక నీ ఫ్యాన్స్ అనుకో, లేకపోతే నువ్వు చెప్పే రివ్యూలు చూసి సినిమాకు పోకుండా కూర్చునే గొర్రెలు అనుకో, ఇక అది ఏమని అనుకో, నీ ఇష్టం. సో యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు చెప్పేసోళ్ళు మినిమం 1,00,000 మందిని వింటుర్రు. మరి అట్లా నువ్వు 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు జర ఒళ్ళు సోయితోనైతే మాట్లాడాలి కదా. నువ్వు చెప్పేదిని మినిమం ఒక 10 మంది కూడా సినిమాకు పోకుండా కూర్చుంటారంటే ఆ విషయం నీకు కూడా తెలుసు. తెలిసి కూడా నువ్వు సినిమాలు ఇట్లా చిటికల జడ్జ్ చేసి బాధదింగుతున్నావు అంటే ఏమనుకోవాలి? అసలు నువ్వు కదా సినిమాని సావదింగి మూల కూర్చోబెడుతుంది, నువ్వే కదా పెద్ద క్రిమినల్వి. మళ్ళెందుకు భుజాలను ఆడుకుంటాడు గీసంటి లైవ్లు పెట్టి? మూవీ అనేది కొన్ని లక్షల మంది కష్టపడి కొన్ని సంవత్సరాలు నానా సంకలనాకి అలా చెమట మొత్తం దారపోసి తీస్తారు. ఆ తీసిన సినిమా జనాలకు నచ్చాలనే కదా వాళ్ళ ముందర పెట్టేది. వాళ్ళ కష్టాన్ని మొత్తము నువ్వు ఒక లవడల 5 నిమిషాల రివ్యూతో మొత్తం జడ్జ్ చేసి వాడదింటావు. అయినా నాకు తెలిసి గంత సినిమాలో పోయి కష్టపడడు కంటే మైక్ ముందర పెట్టుకొని కాళ్ళు ఊపుకుంటా తమాషాలు చేసుకుంటా రివ్యూ చెప్పుడు ఈజీ కదా. మనం ఏదైనా ఒక ఫంక్షన్కి పోయినప్పుడు నీకు నచ్చని కూర వాడు ప్లేట్లు వేసిండనుకో, నీకు నచ్చకపోతే ఎన్ని హోల్స్ ఉంటే అన్ని హోల్స్ మూసుకొని అక్కడి నుంచి దెంగేయాలి. అంతేగాని ఈ కూర ఏంది ఇట్లుంది, మొడ్డలు ఎక్కుంది, అది ఇది అని చెప్పేసి నువ్వు ఆడ మొత్తుకున్నావు అనుకో, అవతలోడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది. నీ వల్ల వాడు కూడా తినకుండా పోతాడు. అసలు నీకు నచ్చని ఐటమ్ పక్కనోడికి నచ్చొద్దన్న రూల్ అయితే లేదు కదా. నీ సెల్ఫ్ ఒపీనియన్ ఏడన్నా ఉంటే మడత పెట్టి మీ చెడ్డీలలా పెట్టుకోవాలి. కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో 1,00,000 మంది 2 లక్షల మంది నీ ఫాలోవర్ని క్రియేట్ చేసుకొని వాళ్ళకి చూపిస్తున్నావు అన్న విషయం అంత ఇంగితం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు మీరు. సినిమాని చంపేస్తుందే మీరు. ఈ సోది ముచ్చట్లు అన్నీ ఎందుకు చెప్పు. నెక్స్ట్ వీడియో ప్లే చేయరు. The priority of Telugu cinema has never been to make great cinema. And audience is fed up with this. Most of the audience, Twitter audience is not real audience. Fans are not real audience. Which ఈ ఫ్యాన్స్ ట్విట్టర్ ఆడియన్స్ ఎంత ఉంటారో 10-15% ఉంటారా? మేబీ తెలియదు, అంటే 20% వేసుకో. there is no data behind this, but roughly 20-25% వేసుకోండి. మిగిలిన 70% is what decides the market is. ఇండస్ట్రీ ఇప్పుడు ఆడియన్స్కి ఈ స్ట్రీమ్ ఇంతసేపు 40 నిమిషాలు చూస్తున్న ఆడియన్స్కి మీకు ఇంకో బాంబు వేలుస్తా. ఇది మీరు వినండి. ఇప్పుడు ఏదో మొన్న కృష్ణమ్మ సినిమా వారం రోజులకి ఓటీటీలో వచ్చిందని ఫీల్ అవుతుంటారు కదా. పుష్ప 2 2 వారాల నుంచి ఎప్పుడైనా ఓటీటీలో రావచ్చు. పుష్ప 2 వాహ్, విన్నారా ఏమన్నారో? పుష్ప 2 నెక్స్ట్ 2 వీక్స్లో ఏ టైంలో అన్నా రావచ్చు అంట. అసలు ఆ ప్రౌడ్ ఫేసెస్ చూడు ఇద్దరు ఎట్లున్నాయో. నాకు తెలియక అడుగుతా భయ్యా, పుష్ప రైట్స్ గిట్ల ఏమన్నా నువ్వు కొనుక్కున్నావా? నా డౌట్. లేకపోతే అంత క్లియర్గా 2 వీక్స్లోనే ఓటీటీలోకి వస్తుందని ఎట్లా చెప్తున్నావు? మళ్ళీ ఫ్యాన్స్ గుద్ద బ్లాస్ట్ అవుతుందని కూడా అంటాను. నాకు తెలిసి నువ్వు పుష్ప రైట్స్ అన్న కొని ఉండాలి, లేకపోతే నువ్వు పెద్ద గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అయినా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే తప్ప నువ్వెంత క్లియర్గా, అంత ప్రౌడ్గా, అంత కాన్ఫిడెంట్గా గిట్లయితే చెప్పు. ఫ్యాన్స్ రియల్ ఆడియన్స్ కాదంటున్నావు, ఎట్లా భయ్యా? అంటే రియల్ ఆడియన్స్ అంటే నీ లెక్క ఉంటారని చెప్తున్నావా? సినిమా ఎట్లుందో 5 నిమిషాల్లో రివ్యూ చేసి దాని వీడియో యూట్యూబ్లో వడదింగి దాన్ని అడ్డంగా సావదింగితే నీలాగా నువ్వు అన్నట్టు
జెన్యూన్ ఆడియన్స్ అన్నట్ట. భయ్యా ఫ్యాన్స్ అనేటోళ్ళే సినిమా పోయినా కూడా దాన్ని బ్రతికించడానికి ట్రై చేస్తారు. సినిమా హిట్ అయితే దాన్ని బ్లాక్ బాస్టర్, అది ఇంకా బ్లాక్ బాస్టర్ అవ్వాలని చెప్పి 100% వాళ్ళ హార్ట్ఫుల్గా ఆశిస్తారు. నీ వల్ల ఏమవుతుందన్నా, మూతి ముందల మైక్ వేసుకొని క్లాస్ వీకుడు తప్ప అసలు నీకు తెలియని క్లాసుల గురించే నువ్వు క్లాస్ వీక్తాను. అసలు ఒక షార్ట్ ఫిలిం అన్నా చేయిస్తావా నువ్వు? అట్లీస్ట్ ఒక్కటైనా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు షార్ట్ ఫిలిం, 2 నిమిషాలు ఒక 10 నిమిషాలు షార్ట్ ఫిలిం చేయలేదా? అట్లీస్ట్ ఒక్కటి అట్లాంటిది ఏమన్నా ఉంటే నాకు కాదు భయ్యా, నాకు అవసరం లేదు. నీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో నీ రివ్యూలు విని నువ్వు భగవాన్ కంటే భగవాన్ లాగా అయిపోయినావు సినిమాకి. కాబట్టి నీ ఫాలోవర్స్ ఎవరైతే చూస్తున్నారో అట్లీస్ట్ వాళ్ళకైనా నీ టాలెంట్ చూపించు భయ్యా. నేను ఇంకా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. నేను ఎంత ఘోరంగా ఎక్సైటెడ్ ఉన్నా అంటే, మీరు ఏదన్నా ఒక షార్ట్ ఫిలిం, మీ రిఫరెన్స్, మీ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్, మీ లైటింగ్, ఇవన్నీ మీకున్న నాలెడ్జ్ మొత్తం, మీకున్న డైరెక్షన్ స్కిల్స్ కూడా పెట్టి ఏదన్నా 5-10 నిమిషాలు షార్ట్ ఫిలిం అట్లీస్ట్ ఒక్కటి చేస్తే నిజంగా చూడాలని. ఒకవేళ ఉంటే మాకు కింద లింకో ఏదో ఒకటి మా మొహాన కొడితే మేము 100% మేము చాలా ఈగర్గా ఉన్నాం చూడడానికి. ఎందుకంటే మీకున్న నాలెడ్జ్ నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఎవ్వడికి ఉండుండదు. సినిమాని జడ్జ్ చేసేంత టాలెంట్ ఉన్న మనిషి ఆయన ఏమైనా చేస్తే చూడాలన్న కోరిక మీ ఫాలోవర్స్కి కానీ మాకు కానీ ఉండదంటారా? 100% ఉండదు. అందుకే మీరు కనీసం ఒక షార్ట్ ఫిలిం చేసి ఉంటే లేదా ఇక పైన చెయ్యాలనుకుంటే చేసి మీరు మా మొఖాన కొట్టి ఫస్ట్ మాకు అది చూపిస్తే మీ రేంజ్ ఏందో, మీ కెపాసిటీ ఏందో మీరు జడ్జ్ చేసేంత దమ్ము మీకు ఉందా లేదా అది మేము గ్రహించి, అప్పుడు జనాలు మీ ఫాలోవర్లు అయినా సరే మీరు చెప్పే రివ్యూలు చూసి అది జెన్యూనా కాదా, మనం పోవచ్చా లేదా, మీరంత కెపాసిటీ ఉన్న పీపుల్ అనేది మేము డిసైడ్ అవుతాం. జర చెయ్యండి. My previous point, if you are influencer now, things you talk should be responsible to the standards. What standards? Who's creating those standards? In ఏమంటున్నా, penetration is important. You should influencer is serving the market that he is in. అండ్ టుడేస్ మార్కెట్ నవీన్ గారైనా ఇట్లా టైల్ కట్టుకొని వచ్చి కూర్చొని చెబితే వినే పరిస్థితి ఈరోజు లేదు. నవీన్ గారు మీరు ఒప్పుకుంటారా? వై ఆర్ వి మేకింగ్ ది సిల్లీ క్లిప్స్ అండ్ జోక్స్? దట్ ఈస్ ద ఆడియన్స్ ఇస్ డిమాండింగ్. సో డోంట్ లుక్ ఎట్ ద ప్రెజెంటేషన్ అండ్ డోంట్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ప్రెజెంటేషన్ నెవర్ ఫకింగ్ మ్యాటర్స్. ఈ భాష కంట్రోల్లోనే మనం మొడగుడిసిపోయింది మన దేశమే. అమెరికాలో నువ్వు జాన్ అంటే ఏంటి, సార్ అంటే ఏంటి? అరే యు ఆర్ గెటింగ్ ద ఫకింగ్ వర్క్ డన్ రా. నువ్వు ఇక్కడ కూర్చొని దేశంలో సార్ అన్నాను, దొరాను, బాంచనాను, నువ్వు ఇక్కడ మొడగుడిసిపోయి పని జరుగుతుందా? ఏం జరగట్లేదు. కూర్చొని చైల్డ్ దాక్కుంటూ సారా వాడేం పని చేయట్లేదు, వీడేం పని చేయట్లేదు, వాడు మీద వచ్చినాడు, వీడి కింద వచ్చినాడు, టైం పది తింటున్నారు. పాపం లైవ్లో ఎవరో చిన్న సలహా ఇచ్చారు మనోడికి, సేమ్ ఇక నాలెక్కే. భయ్యా మీరు ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు కొంచెం పద్ధతిగా ఆ లాంగ్వేజ్ ఇది చేసుకొని మాట్లాడవచ్చు అనగానే చూసిరుగా ఎట్లా రియాక్ట్ అయ్యారు. మొడ్డ గిడ్డ ఇక వచ్చేసింది. ఇక రియాలిటీ మొహం మీద ఒక ఫిల్టర్ పెట్టింది కాస్త బయటికి పెడలమని అనుకుంటూ వచ్చింది అనమాట బయటికి. ఇక ఇట్లాంటి భాషా బ్యారియర్ల లిమిటేషన్ వల్లనే మనం మొట్టగుడుస్తామని అంటాను. సారీ భయ్యా, మరి ఇక నువ్వు ఏదైతే చెప్పినావో ఆ లిమిటేషన్ ప్రకారమే నేను ఇంతసేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా. సారీ, ఏమనుకోకు. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ ఫన్నీ అండ్ ఆ సినిమాకి వచ్చే వైరాలిటీ వల్ల దానికి హెల్ప్ అవుతుంది అని క్వశ్చన్ అడగాలి. దాంట్లో నేను చాలా మంచి క్వశ్చన్లు అడిగితే వర్కౌట్ అవుతుంది. అరే ఎందుకు నువ్వు అలాంటి క్వశ్చన్ అదే ఇప్పుడు ఆ పాయింట్ అక్కడికే వస్తుంది. యా ఎగ్జాక్ట్లీ. యూ కెన్ ఎక్స్పెక్ట్ సురేష్ కొండేటి ఆర్ వాట్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండాలి. మాది మేము రెస్పాన్సిబుల్ గానే ఉన్నాము, కానీ ప్రెజెంటేషన్ విల్ బి వెరీ క్యాండిడ్. అండ్ వెల్కమ్ టు యూ చొక్కా బ్రో. మీరు కూడా బాగానే చెప్పారు. మేము కాంట్రవర్సీ కోసమే పని చేస్తాం, కాంట్రవర్సీ క్వశ్చన్లు ఆడపోతే ఎవరికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎవరు చూస్తాడు, బాగానే చెప్పారు. మరి కాంట్రవర్సీ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు సినిమా రివ్యూలు చెప్పుడు ఎందుకు బ్రో? బయట ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకొచ్చి ఏడ పెట్టించుకుంటావు, ఎందుకు పెట్టించుకుంటావు, దేనికి పెట్టించుకుంటావు అని క్వశ్చన్లు అడిగితే అయిపోతా బ్రో. ఇక గంతకంటే కాంట్రవర్సీ, గంతకంటే వ్యూవర్షిప్ ఏముంటుంది చెప్పు? నువ్వు కాలిపిల్లి రివ్యూలు చెప్పి సినిమాలు చంపడం ఎందుకు? అండ్ అసలు బ్రో చొక్కా బ్రో, అసలు నీ రేంజ్ క్రియేటివిటీ ఆఫ్ బాడీ షేమింగ్ నాకు తెలిసి ఈ దేశంలో నేనైతే చూడలేదు. నేను కొత్తగా నాకు తెలిసి నువ్వే ఇన్వెంట్ చేసినట్టున్నావు. అంటే మొన్న గుంటూరు కారంకి సంబంధించిన రివ్యూ చూసిన బ్రో నీకు. అది ఎట్లా ఉండే అంటే, గుంటూరు కారం చాలా ఘోరం చాలా ఘోరం. అసలు వాట్ ఏ రైమింగ్, మామూలు రైమింగ్ కాదు అది. అంటే ఇప్పుడు నాకేమనిపించింది ఆ టైంలో అంటే, ఇఫ్ సినిమా అనేది ఒక మనిషి అయి ఉంటే అంటే ఏంది, ఇప్పుడు సినిమా గుంటూరు కారం సినిమా అనే దానికి ఒక బాడీ ఇస్తే మీరు దాన్ని కూడా బాడీ షేమ్ చేసేస్తారు క్లియర్గా. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుందేమో. ఇప్పుడు సినిమా అనేది ఒక లేడీ అయితే
ఆ సినిమాకి గుంటూరు కారం పేరు ఎట్లయితే ఉందో ఇప్పుడు ఆ లేడీకి సంధ్య అని పేరుందనుకో, సంజ దాన్ని మీరు అలా పలికేస్తారా? అంటే అది బాడీ షేమింగా, లేకపోతే నేనేమైనా రాంగ్గా తీసుకుంటున్నానా, లేకపోతే మీరు చేస్తుంది అదేనా? జడ్జిమెంటల్ ఆఫ్ సినిమా. అఫ్కోర్స్ నాకు తెలుసు ఈ క్వశ్చన్ ఎవరన్నా మాట్లాడితే మన బాలేబాబు డైలాగ్ ఏదైతే ఉందో అదే మీరు చెప్తారని మాకు తెలుసు. ఇక ఇంతకన్నా మీరు కవర్ చేసుకునే అంత స్కోప్ కానీ, అంత సినిమా కానీ, అంత మెచ్యూరిటీ కానీ మీకు ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. నాకు తెలిసి నేను బియాండ్ మెచ్యూరిటీ, మీకంటే బియాండ్ మెచ్యూరిటీ మాట్లాడుతున్నాను నాకు అనిపిస్తుంది. అయినా మేము మీ రివ్యూలు చూసే గొర్రెలం కదా, ఇట్స్ లైట్, ఇవన్నీ మీరు పట్టించుకోకూరి. నార్మల్ కాన్వర్సేషన్ మనం చిరంజీవినే మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. వెనెవర్ యూ పుట్ స్టేటస్ ఆర్ పోస్ట్ అని పెట్టినప్పుడు వారు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ వీడియో పెద్ద లాగ్ అయిపోతుంది అక్కడ. అల్లు అర్జున్ గారు అంటే వెన్ యూర్ మేకింగ్ వీడియో, వెన్ యూర్ గివింగ్ రివ్యూ, పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ బాగుంది, పవన్ కళ్యాణ్ గారు పర్ఫార్మెన్స్ అలా ఉండదు కదా. వెన్ యూర్ సినిమా టైటిల్ లోనే పవన్ కళ్యాణ్ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు వస్తుంది ఏంటి? as Indians we have to move beyond this thing called so called respect. ఎవరికి ఎవరంటే రెస్పెక్ట్ లేదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నటించడాలు ఆపేయండి. ఫస్ట్ ఫోన్ పెట్టగానే ఎర్రిపోకానే తిట్టుకుంటారు ఎవడైనా. వావ్, ఎవడికి ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు, ఎవడికి ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు భయ. గుర్తుపెట్టుకోండి, ఈ దునియాలో మీకెవ్వరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని చెప్పి మిగతా వాళ్ళు కూడా రెస్పెక్ట్ఫుల్ లైఫ్ గడుపుతలేరన్న విషయం మీరు అనుకుంటే మీ అంత ఎర్రితనము ఈ ప్రపంచంలో ఇంకెవడికి ఉండదు. మేబీ మీకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల మీకు ఆ రెస్పెక్ట్ అనేది కరువు అయిపోయి, రెస్పెక్ట్ దొరక్క, రెస్పెక్ట్ కనపడక ఎవరికెవరు రెస్పెక్ట్ ఇవ్వరని మీరు అనుకుంటారేమో. కానీ ప్రపంచంలో చాలామంది చాలా పరువుతోని, ఇజ్జత్తోని ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని బతుకుతున్నారు భయ్యా. మీరు లేరేమో ఈ రెస్పెక్టబుల్ సొసైటీలో, కానీ ఉండేటోళ్ళు చాలామంది ఉన్నారు. ప్లీజ్ అసలు మీరు రెస్పెక్ట్ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. అండ్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అన్న, పవన్ కళ్యాణ్ గారు బరాబర్ అనాలే బ్రో. వాళ్ళంటే మీకు విలువ లేకపోవచ్చు, కానీ వాళ్ళు అచీవ్ చేసిన దానికి మాకు చాలా రెస్పెక్ట్ ఉన్నది. మేము అట్లానే పిలుస్తాం, రెస్పెక్ట్ బరాబర్ ఇవ్వాలే బ్రో. మీ లెక్కనే సేమ్ యాజ్ టీస్ పాస్ట్లా కత్తి మహేష్ అనే క్యాండిడేట్ ఉంటుండే, మీకు తెలిసే ఉండాలి బహుశా. రివ్యూస్కి స్టార్టింగ్ పిల్లర్ ఉండే ఆయన, ఒక పెద్ద పిల్లర్ అయ్యిండే మధ్యలో. తర్వాత ఇక కాలక్రమేణా దేవుడు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అది గిఫ్ట్ చేస్తూ చేస్తూ ఏ జరగాలో జరిగిపోయింది. ఇప్పుడు మీరు స్టార్ట్ అయ్యారు. నాకు మిమ్మల్ని చూస్తుంటే కూడా ఆయన గుర్తొస్తుంది. సీజన్ 1, సీజన్ 2 లెక్క మీరు చేసేది పెద్ద మిస్టేక్ అన్న విషయం మీకు ఇప్పటికీ కూడా అర్థం కాకపోతే మీ కర్మకి ఎవ్వడు బాధ్యుడు కాదు బ్రో, మీది మీకే ఉంటుంది 100%. మీరు బతికేదే సినిమాల మీద అన్న సంగతి గుర్తుపెట్టుకోరి. ఆ సినిమానే మీరు సంపాలనుకుంటే మీరు బతికి లాభం లేదు. ఏవే వస్తున్నాయి ఆ సినిమాలు, అల్లరి నరేష్ సినిమాకి వస్తుంది, అదేందో వస్తుంది. అవి కొంతమంది ఉంటారు, అవి కూడా బాగున్నాయి అంటారు. అల్లరి నరేష్ కి నువ్వు ఎందుకు హైపిస్తా? అల్లరి నరేష్ ఎందుకు బ్రో మాసిన్లు? అల్లరి నరేష్ ఎందుకు బ్రో పంచ డైలాగులు? అబ్బా, అసలు జనాలు మీ రివ్యూలు ఎట్ట చూస్తారో, మీ రివ్యూలు చూసి సినిమాలకు పోకుండా ఎట్లుంటుర్రో అసలు నాకేం అర్థం కావట్లే. ఈ ఓట్లు వేసేటప్పుడు కూడా పైసలు తీసుకొని, వాటర్ బాటిల్ తీసుకుపోయి కళ్ళు మూసుకొని ఓట్లు గుద్దినట్టు నోరులు తెరుచుకొని మీ వీడియోలు చూస్తున్నట్టుంది జనాలు. అసలు ఎవరికి ఏం సమాధానం చెప్పాలో నాకు నిజంగా అర్థమవుతలే. అసలు ఏంది బ్రో ఈ అరాచకం? అసలు అల్లరి నరేష్ మా సినిమాలు చేయకూడదా? నువ్వేమన్నా ఆయన హెడ్ మీద నువ్వు బ్రహ్మజ్ఞానివా, లేకపోతే ఇంకేదన్నా నువ్వేమన్నా ఆయన హెడ్ మీద తలరాత రాసి పడదింగేవా? అంటే ఆయన ఏం సినిమాలు చూసి ఉగ్రం నీకు నచ్చపోవచ్చు, లావడా మాకు నచ్చింది, మేము చూసాం ఉగ్రము. ఇప్పుడు అల్లరి నరేష్ ఆ కైండ్ ఆఫ్ ఫిలిం తీయడం కూడా మాకు నచ్చింది భయ్యా. నీ లావడా నీకు నచ్చకపోతే నీ పర్సనల్ ఒపీనియన్ నీ లోపల డ్రాయర్లో పెట్టుకో భయ్యా. నీ డ్రాయర్లో పెట్టుకొని ఏదన్నా కూర్చొని నీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పుకో, నీ 4 గోడల మధ్యలో ఎవరున్నారో వాళ్ళకి చెప్పుకో. నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని తెలుసు, చేస్తున్నావు కదా, సావదెంగాలనే చేస్తున్నావు కదా సినిమాని. ఫస్ట్ థంబ్నెయిల్ మార్చుకోండి భయ్యా, చూస్తుంటే విరక్తి దింగుతుంది నాకు. సినిమా చచ్చిపోతుంది కానీ సినిమా సావదెంగుతున్నామని పెట్టుకోండి. అసలు మీరు పైసల కోసం ఏదన్నా చేస్తారన్న విషయం మా జనాలకు తెలియదు. మూవీ రిలీజ్ అయిన తర్వాత మ్యాట్ని లోపల రివ్యూ పెట్టకపోతే మీరు ఎంత వ్యూవర్షిప్ డౌన్ అయిపోతుంది అన్న సంగతి కూడా మీకు తెలుసు. అది జనాలకు తెలియదు కదా. జనాల పైసలు ఏదో వేస్ట్ అవుతున్నట్టు, మీరు ఏదో పెద్ద గులాంగిరి చేస్తున్నట్టు, ఆ 150 రూపాయలు ఒక బిర్యానీ మందం పొట్లం పైసలు మీరు ఏదో సేవ్ చేస్తున్నట్టు, ఏదో జనాలకు హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్లు ఏం దిగుతారు భయ్యా. యాజ్ లాంగ్ యాజ్ వాలంటరీగా జనాలు డిసైడ్ అవుతుంది తప్ప
ఏదో రివ్యూర్ చెప్పాడు బాగుందని, లేకపోతే బాగాలేదని చెప్పి, ఇప్పుడు బాగాలేదని చెప్పినా వెళ్ళకుండా ఆగరు, బాగుందని చెప్పినా అదే చెప్తాం కదా. ఇప్పుడు ట్రైలర్ రియాక్షన్లు ఇవ్వమంటారు, మనకి ట్రైలర్ చూసి ఎలా ఉందో చెప్పంటారు కదా, మన వీడియోలు పెట్టమంటారు కదా. చెప్పినా కూడా ఫరక్ పడదు అల్టిమేట్లీ, ఎందుకంటే జనాల నుంచి రావాలి అది. పీపుల్ షుడ్ డిసైడ్ టు నాకు నచ్చిందిరా భయ్ నేను వెళ్తా. గింత చేస్తే చివరికి జనాలే గొర్రెలు అంటారు మీరు. ఎందుకంటే ఏళ్ళు తీసుకొచ్చి మీ ముక్కు మీద పెట్టి నీ వల్లనే సినిమా చచ్చిపోతుందని బరాబర్ కూర్చోబెడితే మీరు చెప్పే మెచ్యూర్డ్ ఆన్సర్ ఏందో తెలుసా? అరే చెప్తాం భయ్యా, మేము 1,00,000 చెప్తాము, అని బుర్ర లేదా, ఆడేమన్నా ఏళ్ళు చీకుతుండా పాలు తాగుతున్నా అంటారు మీరు. ఎండ్ ఆఫ్ ది డే జనాలు మీ రివ్యూలు చూసి ఎక్కడికి సినిమాలు మీరు జడ్జ్ చేస్తే వాళ్ళు డిసైడ్ అయిపోయి వాళ్ళు పోకుండా కూర్చుంటారు, సినిమాని క్లియర్గా చంపేస్తారు. అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరు అనేది ఏంది, వాళ్ళు ఏమైనా ఏళ్ళు చీకుతురా పాలు తాగుతురా అంటారు. ఇక్కడ అవలపూకోలు జనాలే కదా, అఫ్కోర్స్ జనాలే అంటారు. ఏంది జనాలే కదా అవలపూకోళ్ళు. వెరీ గుడ్ ఎథిక్స్, చాలా బ్రహ్మాండంగా ఉంది. అక్కడ చెప్తున్నారు వర్షం పడుతుందంట, ఫుల్ వర్షంలో. ఇది మన చిరంజీవి గారిది మన సినిమా ఉంది కదా, అది జగదేక వీరుడు అతిలోక సుందరి. వాళ్ళకి లేవా ఫ్యాక్టర్స్? అదే వర్షం పడుతుంది, వర్షంలో ఎవడెళ్తాడు, అదే ఊడిపోయే టైంలో వెళ్ళాడు. ఈ అజయ్ భూపతి స్టోరీ చెప్తాడు ఏంటంటే, అడవి సినిమా నితిన్ రామ్ గోపాల్ వర్మది. ఆ సినిమా చూడడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే ఎవడినో అడుక్కొని బైక్ తీసుకొని వెళ్తే ఆ బైక్ అక్కడ పంచర్ అయితే నైట్ అంతా స్ట్రాంగిల్ అయినాము. అడవి సినిమాకి అంతా హీ కమ్స్ ఫ్రమ్ దట్ జనరేషన్. సో దట్ భయ్యా నేను మొదలుకెళ్ళి అదే చెప్తున్నా భయ్యా, ఇట్లా రివ్యూలు అన్ని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసే మహానుభావులు ఆ టైంలలో లేరు. అండ్ ఇంతగానం నాగరికత కూడా లేదు ఆ టైంలో. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా జనాలు డిసైడ్ చేసేటోళ్ళు, కానీ ఇప్పుడు మీరే డిసైడ్ చేస్తారు. ఏది ఉండాలా, ఎన్ని రోజులు ఉండాలా, ఎన్ని వారాలలో ఓటీటీలా పడాలా కూడా మీరే డిసైడ్ చేస్తారు. జనాలు థియేటర్కి రావట్లే అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు భయ్యా, కానీ దాంట్లో 60 to 70% మీరు ఇచ్చే రివ్యూలే. సినిమా సావడానికి 60 to 70% మీరు ఇచ్చే రివ్యూలే కారణం. ఓటీటీ అనేది జనాలకి క్లారిటీ వచ్చింది ఒక టైంకి. కోవిడ్ తర్వాత ఓటీటీ ఏంటి, తర్వాత యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ కానీ, యూట్యూబ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మేకింగ్ ఏంటి, షూటింగ్ ఏంటి, స్క్రిప్ట్ వర్క్ ఏంటి, ఎడిటింగ్ ఏంటి, ఇదంతా జనాలకి ఒక తరహా ఐడియా వచ్చింది వాళ్ళకి. సో దానివల్ల కూడా కొంత తగ్గుండొచ్చు, కానీ 60 to 70% సినిమాని కూనీ చేసేది మాత్రం మీరే. మీ లైఫ్లో మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారు అనేది కూడా మీకు అర్థమవుతలేదు. బట్ యాజ్ అ వ్యూవర్, యాజ్ అ ఫ్యాన్, నాకేంటంటే ఐ వాంట్ సీ నీ పర్స్పెక్టివ్ ఏంటి. వాట్ ఎవర్ రాగడి మేక్స్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తాడు? ఇది మనం ఆధార్ రికార్డ్ మాట్లాడుకుందాం. వావ్, అసలు ఇది కదా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్లీజ్ భయ్యా, చొక్కా బ్రో చెప్పినట్టు ఒక షార్ట్ ఫిలిం మీరు మీ దాంట్లో ఒక సిరీస్ ఆఫ్ షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్లు ఏమైనా ప్లాన్ చేస్తే బ్రహ్మాండంగా చూస్తాంగా మేము. మీ కెపాసిటీ, మీ నాలెడ్జ్ అంతా మేము చూస్తాంగా. అసలు మీ థాట్స్, మీ లైటింగ్, మీ కెమెరా యాంగిల్స్, మీ మూమెంటు, కెమెరా మూమెంటు, మీ స్క్రీన్ ప్లే, మీ డైరెక్షను, ఇవన్నీ నిజంగా చూడాలని ఉంది భయ్యా మాకు. చొక్కా బ్రో లైవ్లో అడిగాడంటే మీరు అర్థం చేసుకోండి. లైవ్లో చొక్కా బ్రో నువ్వేమన్నా తీ బ్రో అని అడిగాడంటే అసలు రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే లైవ్లో ఎందుకు అడిగాడు? దానికి మీరేమో బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడదామని అంటారు. ఎందుకు స్క్రీన్ ముందల ఆన్సర్ చెప్పలేరా? స్క్రీన్ ముందల రివ్యూ ఎందుకు చెప్తానో మరి స్క్రీన్ అవతల చెప్పుకోక అదే వాడికన్నా. ఇప్పుడు ఆయన అంత మంచిగా ఏదైనా చెయ్యండి కదా మీ టాలెంట్ ఇదంతా. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ టు సీ ఏ షార్ట్ ఫిలిం ఫ్రమ్ యూ, వెబ్ సిరీస్ ఫ్రమ్ యూ అని చెప్పి అడుగుతున్నాడు కదా చొక్కా బ్రో. మరి ఏమైతుంది? స్క్రీన్ అవతల మాట్లాడదామా, స్క్రీన్ ముందర ఏమైతే సిగ్గు అవుతుందా? సిగ్గుపడతానవా? అసలు వెనకాల ఒక చిన్న గేమ్ ప్లే నడుస్తుంది, అది నీ బుర్రకి ఎక్కుతుందో లేదో. చాలా ఎంగేజింగ్ డైరెక్టర్స్ ఉన్నారు ఇద్దరు, చాలా ఎంగేజింగ్ నాలెడ్జ్ ఉన్నది మీ ఇద్దరికి. ఒక చిన్న గేమ్ ప్లే ఆడుతాడా చొక్కా బ్రో? నీకేమైనా అర్థమవుతుందా? నీకు అర్థమైందా? అర్థం కాలేదా? లైవ్లో ఎందుకు అడుగుతాడు మరి నీ గొప్పతనం ఏదో తెలిసి ఉంటుంది. లైవ్లో ఎందుకు అడుగుతాడు మరి నిన్ను దీని గురించి? నీకు అర్థం కాకపోతే నేను చెప్తింటావా పోనీ? అంటే ఇట్స్ లైక్ ఐ నాట్ ప్రమోటింగ్ సమ్ అదర్ రివ్యూవర్స్ బికాస్ నేను చెప్పే రివ్యూస్ ఎవరు చూడడు. ఆబ్వియస్లీ వాడికి షౌట్ అవుట్ నేను ఎందుకు ఇవ్వాలి? అదే. So once you have captured a market, everybody wants to sustain that market as long as possible. గది మ్యాటర్. మనోడు చొక్కాపురం ఆల్రెడీ ఏదో షార్ట్ ఫిలిం ఏదో చేసినా అని ఏదో ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను నిన్న గది ఏందో నాకు దునియా మొత్తం ఎత్తికినా, నాకు కనపడలేదు. ఏదైనా ఉంటే జర నాకు కింద కామెంట్లన్నా ఎవరైనా ఉంటే చెప్పురు, నేను చూస్తాను. మరి అదేం షార్ట్ ఫిలిం, ఎంత గొప్ప షార్ట్ ఫిలిం అదేలో నేను చూస్తాను. అట్లీస్ట్ ఆయన చెప్పనీకే చూడనీకే ఏదో చేసినా అని చెప్పనీకే ఏదో షార్ట్ ఫిలిం 1-2 ఉన్నట్టుంది. నాకు తెలిసి నీది అరకొర కూడా లేనట్టుంది కదా. సో ఏంది ఇప్పుడు నేను పాయింట్ అవుట్ చేసి లైవ్లోనే నేను నిన్ను అడిగినా అనుకో, నువ్వు స్కిప్ కొట్టినావు అనుకో, నువ్వు ఎంత లుచ్చగానివి, నువ్వు ఏం రానోనివి, ఎన్ని ఓవర్ యాక్షన్లు దిగుతానవి అనేది కనపడుతుంది క్లియర్. బ్రో
లాజిక్ బ్రో, మనకి మ్యాజిక్ ఎందుకు బ్రో? నువ్వు స్కూల్ పోయినావు, నేను పోయినా, చొక్కా బ్రో పోయినా, అందరం పోయినాం స్కూల్కి. మినిమం తెలియ బ్రో. అడగకూడని ప్లేస్లో ఒక మనిషి మనల్ని పాయింట్అవుట్ చేసి అడుగుతాడంటే, ఇప్పుడు నేను బీకినారా ఒక షార్ట్ ఫిలిం అట్లీస్ట్ చూపించడానికి ఒక షార్ట్ ఫిలిం ఉంది, మరి నీకు ఆడ ఏముంది లవడా అని అడిగాడు బ్రో. మరి నీ దగ్గర ఉంటే ఏమైనా ఉంటే చూపించు. నువ్వు ఏదో తీసాను, అది సంవత్సరం కింద తీసాను, అది షెడ్కి వెళ్ళిపోయింది, మా ఆడకపోయింది ఈడకపోయింది గలీలలో తిరుగుతుంది అని చెప్పి స్టోరీ చెప్తానో, డైరెక్ట్ టాపిక్ అంతా స్కిప్ కొట్టి ఏడుకో పోయినావు. ఇది ఎందుకు బ్రో? ఇదంతా చిల్లర, ఈ ఉదర పంచాయతీ ఎందుకు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకే కోఆర్డినేషన్ లేదు, నీకు ఆయనకే జెల్ అయితే లేదు. ఈ జెల్లు కాని వాళ్ళు ఇద్దరు వచ్చి జెల్లి వరం పెడతారు ఈడ. సో మీరిద్దరు గొప్ప రివ్యూలు చెప్పేటోళ్ళు ఉన్నప్పుడు ఇద్దరిలో ఎవరన్నా ఒక ఫేమస్ రివ్యూర్ ఉంటే బాగుంటుంది కదా. మరి లైవ్లో నీకున్నపాటి ఇజ్జత్ వీక్తే ఇక మొత్తం వార్ వన్ సైడ్ అయిపోద్ది కదా. ఇక అందుకే పోక్ చేసిండేమో చొక్కా బ్రో. మరి నీకు సరే చొక్కా బ్రో, నీది అసలు నీది నెవర్ ఎండ్ అప్ నెవర్ గివ్ అప్ స్టోరీ నీది. మళ్ళీ కలుద్దాం మనం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ రివ్యూలు చెప్పే పెద్ద మనుషులు లేనన్ని రోజులు ఎంత యావరేజ్ సినిమా అయినా మినిమం కలెక్ట్ చేసేది. జనాలందరూ సినిమా అట్లీస్ట్ ఒక్కసారని వచ్చి చూసాడు. అసలు జనాలే లేననుకుంటే హైదరాబాద్లో ఇన్ని మల్టీప్లెక్స్లు, గిన్ని గనం థియేటర్లు పిచ్చి దెంగాడతాడా ఎవడన్నా? కానీ దరిద్రం ఏంటంటే కోవిడ్ తర్వాత జనాలకి మూవీ క్రాఫ్ట్స్ మీద చాలా అవగాహన పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఓటీటీస్ అలవాటు పడిపోయి యూట్యూబ్లలో క్రియేటివ్ ఫీల్డ్, కంటెంట్ మేకింగ్ ఏంటి, షూట్ ఎట్లా చేసుకోవాలి ఏంటి, మనకి ఎడిటింగ్ ఏంటి, ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ అవుతాయి, ఫోన్లో కూడా ఎడిటింగ్ చేసుకునే అంత యాక్సెస్ వచ్చేసింది. సో ఇన్ని నేర్చుకున్నప్పుడు జనాలు ఆఫ్కోర్స్ కొంచెం థియేటర్ వరకు రావడానికి, సినిమా మ్యాజికల్గా ఉన్నంత వరకు అందరికీ బాగుంది భయ్య. ఎప్పుడైతే సినిమా క్రాఫ్ట్ వర్క్ అంతా జనాలకు తెలిసిపోయిందో కొంచెం డైల్యూట్ అయ్యింది, అది ఒప్పుకుంటా ఖచ్చితంగా. కానీ అప్పటికీ చాలా ఎఫర్ట్స్ పెట్టి కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు మీరు సావదెంగేస్తారు భయ్యా. అసలు మీరు రివ్యూలు చెప్పడం మానిదెంగండి. థియేటర్లు ఎందుకు నిండవో నేను చూస్తా. నేనేంది, ప్రతి ప్రొడ్యూసర్కి కనపడుతుంది. ప్రతి ప్రొడ్యూసర్కి సినిమా ఎందుకు నడవదో వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఎవరు భయ్యా డిసైడ్ చేయడానికి? జనాలు డిసైడ్ చేస్తారు కదా సినిమాని. ఇంతకుముందు మీరు చెప్తేనే సినిమాలు హిట్ అయినా, మీరు చెప్తేనే ఫట్ అయినా పోనీ పెద్ద పుడింగుల్లాగా వచ్చి చెప్తున్నారు. సినిమా బతకడానికి, బాగుపడడానికి ఈ ఛానల్ పెట్టానని మాట్లాడే నువ్వు క్రిటిసైజ్ చేస్తావు, సినిమాని జడ్జ్ చేసి బాధదింగుతావు. అంటే భయ కుదిరితే నీకు చాతనయ్యి నువ్వు ఆ సినిమాని మార్చగలిగితే, నీకు దమ్ముంటే సినిమాని స్క్రీన్ ప్లే ఎట్లా రాయాలో చెప్పు. అదేమన్నా రైటరా, డైరెక్టరా? రివ్యూలు రాసేవాళ్ళు అంత తెలివన్న వాళ్ళైతే రమ్మను, కథలు రాయమను. కథలుగా ఎడుస్తున్నాం ఇక్కడ. స్క్రీన్ ప్లే ఎట్లా రాసే జనాలకు ఇంట్రెస్టింగ్ ఉంటుందో చెప్పు. నీకు చాతనైతే 2-3 కథలు చెప్పు. నీ కథలు ఎంత దమ్ముందో మేము డిసైడ్ చేస్తాం, మేము చెప్తాం. అప్పుడు తీసుకో రివ్యూ. మేము ఇచ్చేది దమ్ముందా? తీసుకునే దమ్ముందా? మేము ఇస్తే రివ్యూ నీకు తీసుకునే దమ్ముందా? ఒక షార్ట్ ఫిల్మ్ చేయి భయ్యా. నీ రివ్యూ, నీ సినిమా రివ్యూ నేను చెప్తా. నీ జడ్జిమెంట్ వినడానికి నేను రెడీ కూర్చోను కదా. అప్పుడు సెన్స్లెస్ బతకొద్దు భయ్య. ఎవడన్నా ఉండాలి, కొద్దిగా ఇంగితం ఉండాలి. నీ కంచంలో రాయి దింగితే నువ్వు హ్యాపీ ఉంటావా? కొన్ని కోట్ల మంది కష్టపడి చేస్తారు అది సినిమా. నువ్వు దేనికి ఫైట్ చేస్తానో నీకు సెన్స్ ఉందా? నువ్వు ఆర్టిస్టులు ఎక్కువ పైసలు దొబ్బుతున్నారు అంటావు, దానివల్ల థియేటర్ రేట్లు పెంచేసారు అంటావు, ఏదో లవడాల సోచి చెప్తావు. సినిమా రివ్యూలు ఎందుకు చెప్తానో మరి? నాకు తెలిసి గోడ ముందల మొత్తుకున్నట్టు ఉంటుందేమో ఇది నీకు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు మైండ్లో, మేము గిట్లనే చెప్తాం, మాకు పైసలు కావాలి, సినిమాని మొడ్డ ఉడిపేస్తాం, నేల నాకు ఇచ్చి వాడదింటాం, మాకు పైసలు కావాలి, టైంకి మా టేబుల్ మీద పైసలు కావాలి. సో కాల్డ్ ప్రొడ్యూసర్ కాడి ఎవడో ఒకటి సినిమా తీస్తానంటే ఉత్త పోసుకొని నా దగ్గర నేను రివ్యూ చెప్తే ఆడ సినిమా మొడ కూర్చిపోతుంది అన్న భయం వానికి క్రియేట్ చేయాలి. వాడు కళ్ళు మూసుకొని నా దగ్గరికి రావాలి, నాకు ఆడ పైసలు ఇచ్చి వాడు ఏ గులాంగిరి ఉన్నా, ఏ పబ్లిసిటీ ఉన్నా వాడు నా సంఖ నాకుంటూ చేయాలన్న ఉద్దేశం తప్ప గాడ ఏం లేదు. క్లియర్గా కనపడుతుంది, జనాలకు తెలుస్తుంది భయ్యా. జనాలు పిచ్చోళ్ళు కాదు. సినిమా ఎంత బాగుంది ఎంత బాగాలేదనేది కూడా జనాలు ముదిరిపోయారు, జనాలు కూడా డిసైడ్ చేస్తారు. మీ కెపాసిటీ ఏంది, మీరేంది, మీ రేంజ్ ఏంది అనేది కూడా జనాలే డిసైడ్ చేస్తారు. జర్ర వెయిట్ చేయరు. నాతోనే మొదలవుతుంది, అందరూ ఉండరు. నా తర్వాత చిన్నగా చాలా మంది వస్తారు. వెయిట్ చేయరు భయ్యా. ఎవ్రీ డే ఇస్ నాట్ యువర్ డే కదా, ప్రతిరోజు సండే కాదు కదా మీకు కూడా. అండ్ చొక్కా బ్రో,
నువ్వు ఇక పైసల కోసం ఎంతగానం చేస్తావు, దేనిగానో ఎంత దిగజారుతావు, ఏం చేస్తావు అనేది క్లియర్గా మిగతా వీడియోలు కూడా చాలా చూసినాం. బూట్కట్ బాలరాజు టైంలో ఏం చేసినావు, ఏంది కథ, ఏ రేంజ్ ఆఫ్ ఇంటర్వ్యూలు ఇచ్చినావు, నీ సినిమా తీయాలంటే నీకు ఎంత బడ్జెట్ ఉండాలి, నువ్వు చెప్పిన కాన్సెప్ట్ లైన్స్, అసలు ఆ లైన్లు అది మనం తర్వాత మాట్లాడుకుందాం, మళ్ళీ ఒక సపరేట్ ఎపిసోడ్ చేసుకుందాం నీ గురించి. అసలు నీ టాలెంట్ చెప్పాలంటే నాకు కొన్ని వర్డ్స్ సరిపోవు. కలుద్దాం, మళ్ళీ చెప్తున్నా కదా, కలుద్దాం. ఫైనల్గా నేను ఒకటి చెప్తున్నా, ఏంటంటే ఒక విషయం గురించి మీకు అవగాహన ఉండి దాని గురించి మీకు క్లియర్గా తెలిస్తే అప్పుడు మాట్లాడండి, పక్కనోడికి సలహా ఇవ్వండి. వింటాడు ఎవడన్నా? మీకు దమ్ము ధైర్యం ఇవన్నీ ఉండి పక్కనోడిని జడ్జ్ చేసే దమ్ముంటే నువ్వు చేసింది చూపించు భయ్యా. ఫస్ట్ మీరు చేసింది చూపించండి, తర్వాత మేము వినడం స్టార్ట్ చేస్తాం. వినడం కాదు, నువ్వు ఏది జడ్జ్ చేస్తే అది మేము నమ్ముతాం, అంతే కదా. సో జనాలు ఖచ్చితంగా మీరు మనము నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఎవడు ఏంటి, ఎవడు రైట్, ఎవడు రాంగ్ అనేది కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నాం మనం. ఎవరిదో ముక్కు మొహం తెలియనోడిది మాటలు వినేసి మనం సినిమాలకు పోకుండా ఉంటాం, సినిమా ఇండస్ట్రీని చంపేస్తాం. మనకున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ సినిమా ఫీల్డ్. మంచి గొప్ప గొప్ప స్టార్స్, కొత్త కొత్త ఆర్టిస్టులు వచ్చి నటించి గొప్ప సినిమా, గొప్ప డైరెక్టర్లు కూడా ఉన్నారు మన దగ్గర. నేను పెద్ద డైరెక్టర్ల గురించి అయితే క్లియర్గా మాట్లాడతలేను, కానీ చిన్న సినిమాలు తీసి మనల్ని అలరించే డైరెక్టర్లు కూడా ఉన్నారు. చిన్న సినిమాలను కూడా చంపేస్తే ఎందుకు భయ్యా? ఇంకా ఎవడున్నాడు భయ్యా ఎంకరేజ్ చేయడానికి? ఎవడున్నాడు భయ్యా సినిమాలు చూపించడానికి? వచ్చి అరాకొరా సినిమాలు కూడా చంపేస్తే కథలు లేవని కొట్లాడండి అయ్యా. మీకు గుద్దలు నమ్ముంటే కథలు చెప్పండి. కథలు లేవని కొట్లాడుతున్నారు కదా, కథలు లేకపోతే కథలు సృష్టించండి, కథలు చెప్పండి. మీరు కథల్ని జడ్జి చేయండి. ఇదేంటి ఇలా రాశారు, ఇలా రాయకూడదు కదా, ఇలా రాస్తే బెటర్ ఉంటుంది కదా అని చెప్పండి. అది చెప్పరు. మడ్డోబ్యా ఇది చేశారు సినిమా, ఇవి చెప్పండి ప్లీజ్ భయ్యా. మీరు నెక్స్ట్ టైం ఈ 10 రోజుల తర్వాత థియేటర్స్ ఓపెన్ అయితే ఆ టైంకి మీరు సినిమాలు రివ్యూ చేసే ముందు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ మీరు చూపిస్తారని మీరు చూపిస్తారనే మేము ఆశిస్తున్నాం. మీ ఫాలోవర్స్ కూడా మీరు చేసే షార్ట్ ఫిల్మ్ కానీ, అట్లీస్ట్ ఒక వెబ్ సిరీస్ కానీ, ఒక 5 నిమిషాల షార్ట్ ఫిల్మ్ కానీ మీరు చేసి మీ దాంట్లో వేసుకుంటే మంచిగా వస్తుంది వ్యూవర్షిప్. అండ్ రివ్యూ 100% మేము చేస్తాం, మీరు తీసుకోవాలి. ఆల్ హౌల్స్ మూసుకొని మీరు ఖచ్చితంగా ఆ రివ్యూ అనేది తీసుకోవాలి. తీసుకోలేకపోతే మరి అవతల మీరు ఇచ్చే రివ్యూలు అవతల తీసుకోవాలి, మేము ఇచ్చే రివ్యూలు మీరు తీసుకోలేనంటే మరి ఇక ఆలోచించాలి బ్రో. మరి ఇక మీరు ఏ డివిజన్ నుంచి స్టార్ట్ అయ్యారు అనేది అప్పుడు క్లియర్గా మేము ఆలోచించుకోవాల్సి వస్తుంది. సో జనాలకు చెప్పేది కూడా ఒకటి ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కూడా చెప్పిర్రు, జనాలు డిసైడ్ కావాలి. మేము చెప్తే ఏంది వాళ్ళు పోతే పోతారు, లేకపోతే లేదు. కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్న విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళు అదే బిజినెస్ బయట చేసుకుంటారు. ప్రొడ్యూసర్ నుచ్చబోపిస్తారు, వాళ్ళని నుచ్చబోపిస్తారు, ఎంతమంది నుచ్చబోపేయాలో అంతమంది నుచ్చబోపిస్తారు. వాళ్ళ బతుకుతారు. ఎండ్ ఆఫ్ ది డే సినిమాని చంపేస్తారు. మీ అద్భుతమైన ఇంటర్వ్యూ చూసినందుకు చెమటలో వీడియో చేయాల్సి వచ్చింది. అవక్రోషం తట్టుకోలేక ఏం చేస్తాం భయ్యా, సినిమాలు అవ్వరు కదా. నేను కూడా మీలాంటి వాళ్ళు అందరూ రివ్యూలు చెప్పేసి సినిమాని సావదింగేసి మేము తమ్నేల్ చూసి కోపం వచ్చింది భయ్యా. ఫస్ట్ ప్లీజ్ ఆ తమ్నేల్ చేంజ్ చేయండి. సినిమా చచ్చిపోతుంది ఏంటి, సినిమాని సావదింగుతున్నాం అనకుండా తమ్నేల్ చేంజ్ చేయండి ఫస్ట్.